వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా రంగదంపల్లి గ్రామంలో ఇప్పటివరకే అది చిన్న గ్రామం, కలిసిమెలిసి ఉండే గ్రామం, అందరం పొద్దుగలేసి కలిసిమెలిసి బతికే గ్రామం. మా గ్రామాన్ని ఇప్పటివరకే ఒకసారి రహదారి చేయంగా రైతులం భూములు కోల్పోయినాం, రైల్వేలో కోల్పోయినాం, రైల్వే బ్రిడ్జ్లో కోల్పోయినాం. ఇలా అక్కడ భూములు అమ్ముకొని ఇక్కడ చిన్న ఏదో షాపులు పెట్టుకొని ఏదో చిన్న కట్టుకొని బతుకుదామనుకుంటే ఇలా ఇది ఫ్లైఓవర్ ఫస్ట్ అండర్ పాస్ అన్నారు, అండర్ పాస్ క్యాన్సిల్ అయింది. కొందరు మేమే ఇప్పుడు ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ అయితే కూడా మొత్తం మా గ్రామం ఉనికే కోల్పోతుంది. మా రంగదంపల్లి గ్రామం పేరే మార్చిపోతుంది. ఇది మాది రంగదంపల్లి కాదు, ఇది ఫ్లైఓవర్ గ్రామం కింద జమ అవుతుంది. కాబట్టి వెంటనే ఇదివరకు అయితే ఎట్లయితే రోడ్డు ఉందో వేరే గ్రామాలలో మున్రాయి కానీ పాలమగల కానీ ఎట్లయితే రోడ్డు వాళ్ళు క్లియర్ చేసుకున్నారో వాళ్ళ ప్రకారం అదేవిధంగా మా దగ్గర కూడా కేవలం ఏదొద్దు మాదికి క్లియర్గా రోడ్డు చేసుకొని వాళ్ళు పోవాలి. మాకు అందరికీ అది ఆమోదమే. వాళ్ళ రూల్ ప్రకారం ఎన్ని ఫీట్లు తీసుకుంటారో అన్ని ఫీట్లు తీసుకొని వాళ్ళు రోడ్డు చేసుకోవాలి. రోడ్డు చేసుకుంటే మాకు అందరూ సమ్మతమే. ఫ్లైఓవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా రంగదంపల్లి ప్రాణాలు పోయినా మేము ఒప్పుకోము. మమ్మల్ని ఇప్పటికే నష్టపోయినాం. చాలామంది రైతులు భూమిలో కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక ఆస్తి నష్టం జరిగితే సహించే పరిస్థితి లేదు. దయచేసి పెద్దలు, అధికారులు, ప్రజానాయకులు అందరూ మా మీద మా బాధను, మా ఊరు బాధను అర్థం చేసుకొని మా మీద దయతరించి ఈ ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేపించి యథావిధంగా రోడ్డు ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా రంగదంపల్లి గ్రామస్తులకు కూడా ఒకటే కోరుతున్నా, మనది ఒకటే మాట, రెండో మాట ఉండొద్దు. ఎక్కడైనా కానీ ఫ్లైఓవర్ వద్దు, మా గ్రామానికి రోడే ముద్దు. పాత రోడ్ ఎట్లుందో ఆ రోడే ముద్దు, మాకు ఫ్లైఓవర్ వద్దు. కాబట్టి ఈ ఫ్లైఓవర్ రద్దయ్యే వరకు మా రంగదంపల్లి గ్రామస్తులందరము ఏకతాటిపై ఉండి ఐకమత్యంగా పోరాడి ఈ రోడ్లు యథావిధిగా ఉండేందుకు ఏర్పాటు చేసేందుకు మేమందరం ఈరోజు సమావేశం కావడం జరిగింది. గతంలో రాజీవ్ రహదారి ఏర్పాటు చేయడంతో రంగదంపల్లో కొంతమందికే భూములు ఉండేటివి. ఆ కొంతమంది భూములు ఉన్న వాటిలో కూడా అందరికీ కొంతమంది భూములు కోల్పోయారు రాజీవ్ రహదారికి. తద్వారా మళ్ళీ ఏమైందంటే గతంలో రాజీవ్ రహదారికి ఫ్లైఓవర్ కాకుండా హన్మకొండకు రోడ్డుకి వేస్తానంటే గతంలో 2009లో మరి ఆ ఫ్లైఓవర్ వద్దనే ఉద్దేశంతో రంగదంపల్లి గ్రామస్తులందరం కూడా ఐక్యతతో ఉండి ఆ ఫ్లైఓవర్ను క్యాన్సిల్ చేయించుకోవడం జరిగినది. మరి ఇప్పుడు మొన్నటికి మొన్న రైల్వే బాధితులు, రైల్వేలో కూడా అత్యధిక మందం 25 మంది రైతులు భూములు కోల్పోవడం జరిగింది. అక్కడ కూడా ఫ్లైఓవర్లు వేయడం జరుగుతుంది. మరి ఆ ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజీవ్ రహదారి కాకుండా ఈ హన్మకొండ రోడ్డుకు మరి ఈరోజు ప్రభుత్వం ఈ నేషనల్ హైవేకి ఈ ఫ్లైఓవర్ వేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో మరి రంగదంపల్లి ఉన్నటువంటి కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం భూములు అమ్ముకొని ఇల్లు నిర్మించుకున్న ఉన్నారు, చిన్న దుకాణదారులు ఉన్నారు, చాలామంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. మరి రంగదంపల్లి రైతుల మీద ఆధారపడినటువంటి గ్రామము, రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు దాటడానికి రెండు విభాగాలుగా విడిపోవడం జరుగుతుంది రంగదంపల్లిలో ఫ్లైఓవర్ వేస్తే. దానివల్ల మాకు నష్టమే తప్ప లాభం ఎలాంటిది లేదు. దయచేసి ఈ ఫ్లైఓవర్ అనేది మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇట్లా వేస్తా అంటే కూడా మాకు దానివల్ల ఉపయోగం లేదు. రంగదంపల్లి నుంచి మేము సిద్దిపేటకు దాటాలంటే మరి కరీంనగర్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా మాకు మళ్ళీ తాకడం జరుగుతుంది. మాకు యథేచ్ఛగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమేమంటామంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాజీవ్ రహదారికి ఈ ఫ్లైఓవర్ వేసుకుంటే భారీ వాహనాలు కానీ ముఖ్యమైన వాహనాలు కానీ ఆ దారి గుండా వెళ్తాయి. ఈ దారి యథేచ్ఛగా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఫ్లైఓవర్ వద్దనే ఉద్దేశంతో మేము అందరము ఈరోజు సమావేశం కావడం జరిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.